ప్రోబా 3 చూద్దాం. నెక్స్ట్ మనము ప్రోబా 3. సో మళ్ళీ మనము ప్రోబా 3 ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో యూరోపియన్ ప్రోబా 3. సో ఫస్ట్ మనకి లాంచ్ వెహికల్ ఏంటి? పిఎస్ఎల్వి C-59. పిఎస్ఎల్వి C-59 గుర్తుపెట్టుకుంటే 3 3s are 9. పిఎస్ఎల్వి C-59 ఏ రోజు లాంచ్ చేశారంటే December 5th 2024. గుర్తుపెట్టుకుంటే 5 పిఎస్ఎల్విలో C ఉంది, ఇక్కడ 5 ఉంది. పిఎస్ఎల్విలో 59లో ఒక 5 ఏమో December 5th చూసాము, ఇంకోటి 3 3s are 9. పిఎస్ఎల్వి C-59లో ప్రోబా 3 అనేది పంపించడం జరిగింది. సో December 5th 2024. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి? 2 పేలోడ్స్. ఎన్ని ఉన్నాయి? 2 పేలోడ్స్. సో మీకు అది మేము నోట్స్లో ఇవ్వడం జరిగింది. ఆ 2 పేలోడ్స్ చూడండి. కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, అండ్ ఒకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. సో ఈ 2 పేలోడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ పేలోడ్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడిగితే పేలోడ్స్ అడగొచ్చు, ఎందుకంటే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు 2 పేలోడ్స్ హ్యాస్ బీన్ సెంట్. దే ఆర్ కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఒకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. సో ఇది నెక్స్ట్ ఇవి ఏంటో చూద్దాము, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏందో చూద్దాం మనము. సో ఫస్ట్ ఇది కూడా సన్ను స్టడీ చేయడానికి, ఇది కూడా ఏంటంటే సన్ను స్టడీ చేయడానికి. సో మనకి సన్ ఏదైతే ఉందో సన్ను చుట్టూరు కరోనా ఉంటుంది. సో కార్నియా ఉంటుంది సన్కి. దీన్ని మనము స్టడీ చేయాలి. ఏమవుతుందంటే సన్ యొక్క ఎక్కువ వెలుగులో, సన్ యొక్క టూ మచ్ బ్రైట్నెస్ ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో వాటి సరిగ్గా కనిపించట్లేదు. ఇవి సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఈ కార్నియాని ఇక్కడ ఏవైతే డిఫరెంట్ పార్టికల్స్ కానీ లేకపోతే ఈ లైట్ ఎలా ఉంటుంది అనేది, అక్కడ ఉన్న అయాన్స్ ఏంటి, వాటిని స్టడీ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. కరోనా. సో వాటిని స్టడీ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది అనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 స్పేస్ క్రాఫ్ట్స్ పంపిస్తున్నారు. ఒకటి కరోనాగ్రాఫ్, అదేంటంటే చుట్టుపక్కల కరోనాను స్టడీ చేయడానికి. మరి ఒకల్టర్ ఏం చేసిద్దంటే మనకి గ్రహణం వచ్చినప్పుడు, సపోజ్ గ్రహణం అంటే ఏమవుతుంది, సపోజ్ మనకి మూన్ కనిపించినప్పుడు ఏమవుతుంది, మనకి మూన్ షాడో రీజన్కి వెళ్ళిపోతుంది అనమాట. అలానే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకల్టర్ యూజ్ చేసుకొని సన్నని కరెక్ట్గా షాడో రీజన్ పంపించి చుట్టుపక్కల కరోనా ఒక్కటి కనిపించేటట్టు పెట్టుకుంటారు వాళ్ళు. ఆ సెట్టింగ్ అనేది అలా ఉంటుందన్నమాట. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే మనకు అవసరం లేదు, 144 meters ఉంటుంది. సో ఒకటి ముందు ఒకటి వెనకాల ఉంటుంది. ఒకల్టర్ ముందుండి వెనకాల కరోనాగ్రాఫ్ ఉంటుంది. ఇది సన్నని కరెక్ట్గా డార్క్ స్పాట్లో మెయింటైన్ చేస్తుంది, అంటే షాడో రీజన్కి పంపిస్తుంది అనమాట. పంపించడం వల్ల ఇంకా సన్ ఏం కనిపించదు వాళ్ళకి, జస్ట్ ఆ చుట్టుపక్కల కరోనా ఒక్కటే మనకి కనిపిస్తే దాన్ని స్టడీ చేస్తుంది. ఇంత మనకి ఇంపార్టెంటే కాదు అసలు ఎగ్జామ్లో. జస్ట్ 2 పేలోడ్స్ ఉంటాయి, సన్నని స్టడీ చేస్తుంది. మనం చూస్తే మన నోట్స్లో టాపిక్ 2 నోట్స్లో లాస్ట్ పాయింట్ వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మిషన్ అన్నాడు. వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్. ఎందుకు ప్రిసిషన్ అంటే ఇవి కరెక్ట్గా 144 meters డిస్టెన్స్లో ఉంటేనే స్టడీ చేయగలవంట. సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అందుకే ప్రిసిషన్ అన్నారు. మామూలుగా మనం ప్రతిసారి ఒక శాటిలైట్నే పంపిస్తాం, దాంట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇంకోటి పంపిస్తే ఇంకో దాంట్లో ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రెండుకి అసలు సంబంధం లేదు, కానీ 2 ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ప్లస్ ప్రిసిషన్గా ఈక్వల్ కరెక్ట్గా వాళ్ళు అనుకున్న డిస్టెన్స్లోనే ఉండాలి. అందుకని ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్ ఫ్లయింగ్ మిషన్. అంతకంటే యూరోపా ప్రోబా 3 గురించి మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ పిఎస్ఎల్వి C-59 లాంచ్ చేసింది December 5th. సో నెక్స్ట్ ఎన్ని పేలోడ్స్ ఉంటాయంటే 2 పేలోడ్స్ ఉంటాయి. ఒకటి కరోనాగ్రాఫ్, ఇంకోటి స్పేస్ క్రాఫ్ట్. కరోనాగ్రాఫ్, ఇంకోటి ఒకల్టర్. ఇంతే. ఏం చేస్తారంటే సన్ను స్టడీ చేస్తారు. సో మనం ఇంతకుముందు మనం స్టడీ చేయడానికి పంపించింది ఆదిత్య L1. సో అంతే, అంతకంటే దీని గురించి మనకి అవసరమే లేదు. నెక్స్ట్ మనం టాపిక్ 3కి వెళ్దాం. పార్కర్ సోలార్ ప్రోబ్. నెక్స్ట్ సేమ్ సన్ను స్టడీ చేయడానికి ఇది ఎవరంటే నాసా వాళ్ళు పంపిస్తారు. నాసా వాళ్ళు ఒకటి చేశారు,
పార్కర్ సోలార్ ప్రోబ్. మనం ఏదైతే ఆదిత్య 11 పంపించక ముందే 2018 మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 2018లోనే పార్కర్ సోలార్ ప్రోబ్ అని పంపించారు. అది కూడా సన్ స్టడీ చేయడానికి. మరి ఏంటి న్యూస్ అంటే సన్కి అతి దగ్గరగా వచ్చిన హ్యూమన్ ఆబ్జెక్ట్ ఏంది అంటే పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది ఒక్కటే ఇంపార్టెంట్. నాకు తెలిసి వరల్డ్ అంత అడగరు, కానీ మరీ టూ మచ్ లేటెస్ట్ న్యూస్లో ఉండడం. మళ్ళీ ఫస్ట్, ఎప్పుడైనా ఫస్ట్ అని ఉందంటే ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి. ఇనిషియల్ ఇన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవడని చేస్తాడు, ఫస్ట్ అచీవ్ చేయడం చాలా కష్టం. సో పార్కర్ సోలార్ ప్రోబ్ బికేమ్ ద ఫస్ట్ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ టు ఫ్లై క్లోజ్ టు సన్. ఇంత దగ్గరగా ఏది రాలేదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, పార్కర్ సోలార్ ప్రోబ్. సో మనకి ఇది చాలు. ఇది ఎవరు పంపించారంటే నాసా వాళ్ళు. పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అంతా నాసా వాళ్ళే చేస్తారు, మిగతా ఎవరి వల్ల అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో పార్కర్ సోలార్ ప్రోబ్. నెక్స్ట్ టాపిక్ 4, పోలారిస్ డాన్ మిషన్. సో ఇది మిస్సింగ్ కరెంట్ అఫైర్స్, నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. సో ఇది ఏంటి అంటే, సో ఇన్ని రోజులు నాసా వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ కంపెనీస్ వాళ్ళు పంపించిన వాళ్ళే ఉంటారు ఆస్ట్రోనట్స్ స్పేస్కి, కానీ ఫస్ట్ టైం ప్రైవేట్ వాళ్ళు పంపించారు. ఆ మిషన్కి ఉన్న పేరు ఏంటంటే పోలారిస్ డాన్ మిషన్. ఇది ఎవరు చేశారంటే స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ వాళ్ళు పంపించారు. సో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ వీళ్ళే చేశారు. ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ అంటే గవర్నమెంట్ పంపించిన ఆస్ట్రోనట్స్ కాదు వీళ్ళు, ప్రైవేట్ వాళ్ళే. టూరిస్ట్ కూడా కాదు, మళ్ళీ టూరిస్ట్ కాదు, ఆస్ట్రోనట్సే వీళ్ళు పంపించిన ఆస్ట్రోనట్స్ అక్కడ స్పేస్ వాక్ చేయడం జరిగింది. సో ఇంత పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అంటే మళ్ళీ ఎలాన్ మస్కే చేయగలడు. స్పేస్ టూరిజం అంటే అందరూ చేస్తారు, కానీ స్పేస్ పంపించి టూరిజం అంటే వెళ్ళి చూపించి అదిగోండి ఎర్త్ చూడండి, ఇండియా అదిగోండి పక్కన యూఎస్ఏ వచ్చేసేయండి అంటాం. ఇక్కడ అలా కాదనమాట, అక్కడ ఉండి వాకింగ్ చేయాలి, కొంత టైం స్పెండ్ చేయాలి. అంత స్పెండ్ చేయగలిగే వాళ్ళు ఓన్లీ స్పేస్ ఎక్స్ వాళ్ళే అవుతుందన్నమాట. సో అందుకనే ఇది. సో నెక్స్ట్ టాపిక్ 5. సో ఇది కూడా మనం మిస్ అయ్యామని చెప్పడము, గోపిచంద్ తోటకూర. సో మన గోపిచంద్ తోటకూర ఫస్ట్ సివిలియన్ టూరిస్ట్. సో ఫస్ట్ ఇండియా తరపు నుంచి ఇండియన్ ఇంతకుముందు మనం సురేష్ బండ్ల వినే ఉంటాం, అందులో వచ్చి బండ్ల గణేష్ ఇంటర్వ్యూ చేశాడు. మీకు రిలేటివ్గా చెప్పండి, మీకు వాళ్ళకి సంబంధం ఏంటి, ఆమె వెళ్ళింది స్పేస్కి అనేసి. మాకు రిలేటివ్ కానే కదా, ఆమె ఎవరో కూడా నాకు తెలియదని చెప్పాడు, జస్ట్ ఇంటి పేరే మ్యాచ్ అయింది అనేసి. ఆమె ఇండియన్ అమెరికన్, యాక్చువల్లీ ఆమె ఇండియన్ అమెరికన్. ఆమె వెళ్ళగానే అందరూ వచ్చి బండ్ల గణేష్ ఇంటి ముందే వచ్చినారు అందరూ వచ్చి. సో ఇప్పుడు అది. సో ఇప్పుడు మనకు కాదు ఫస్ట్ వెళ్ళిన ఇండియన్ ఎవరంటే గోపిచంద్ తోటకూర. ఎక్కడి నుంచి వెళ్ళాడంటే బ్లూ ఆరిజిన్స్. సో ఇది ఎవరిదంటే అమెజాన్ వాళ్ళది. సో ఎలాన్ మస్క్ ఎలా స్పేస్ ఎక్స్ ఉంటుందో బ్లూ ఆరిజిన్స్ అనేది అమెజాన్ వాళ్ళది. సో వాళ్ళు పంపించిన రాకెట్లో వీళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. సో గోపిచంద్ తోటకూర, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ 6. సో మనం ఇది లాస్ట్ టైం డిస్కస్ చేసాం జస్ట్ బ్రీఫ్గా. మూన్ మీద ఆర్టమిస్ ప్రోగ్రామ్ అని డిస్కస్ చేసాం. ఆర్టమిస్ ప్రోగ్రామ్ కింద నాసా వాళ్ళు భవిష్యత్తులో ఆస్ట్రోనట్స్ని పంపిస్తున్నారు మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి. అదేవిధంగా వాళ్ళు ఒక రైల్వే స్టేషన్ కడుతున్నారని డిస్కస్ చేసాము, సేమ్ అదే ఇన్ఫర్మేషన్. సో నాసా వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ దీని మీద అంటే మూన్ మీద డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నారు. రైల్వే స్టేషన్ ఆన్ ద మూన్, రైల్వే ట్రాక్ వేసి ఒక స్టేషన్ డెవలప్ చేస్తారు. ఎందుకంటే గూడ్స్ యొక్క మూవ్మెంట్ కోసం అంట, వాళ్ళు చాలా గూడ్స్ అయి పంపిస్తుంటారు, వాటి యొక్క మూవ్మెంట్ కోసం. జస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నాసా వాళ్ళు మూన్ మీద డెవలప్ చేస్తున్నారు అనేసి. ఇదే మూన్ మీద 4G ఇంటర్నెట్. సో ఇవన్నీ మనకి అవసరం లేదు నేను అనుకోవడం అంతా, జస్ట్ 4G ఇంటర్నెట్ డెవలప్ చేద్దామని ఏ కంపెనీ అనుకుంటుందంటే నోకియా. సో వాళ్ళు ఎలా ఇండియాలో లేకపోతే ప్రపంచం మీద అవ్వట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు వాళ్ళది, సరే కనీసం మూన్లోనే ఇవ్వడం కొనుక్కుంటాడు అనేసి 4G ప్రోగ్రామ్. ఇది యాక్చువల్ ఏంటంటే భవిష్యత్తులో ఆస్ట్రోనాట్స్ వెళితే వాళ్ళకి ఇంటర్నెట్ అవకాశం, వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో అక్కడ 4G ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే నోకియా. మీరు గుర్తుపెట్టుకుంటే ఇండియాలో ఎలా సక్సెస్ అవ్వలేదు, సో కాబట్టి వాళ్ళు అక్కడ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు నోకియా 4G ఇంటర్నెట్ అక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది. నెక్స్ట్ మనము టాపిక్ 7. సో ఈ టాపిక్ 7 ఎందుకు యాక్చువల్లీ న్యూస్ అంటే మన హిందూ గాడెస్ పేర్లు పెట్టడం జరిగింది, అందుకని కొంచెం ఇంపార్టెంట్ ఇది. సో మనం మిల్కీవే ఏదైతే ఉందో, మన గెలాక్సీ మిల్కీవే ఏదైతే ఉందో అది బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ అని మనం వింటాము. ఇది ఎలా ఫామ్ అయిందంటే బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ ద్వారా ఫామ్ అవుతుంటుంది. ఈ మిల్కీవే రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఏమైనా స్టార్స్ ఉన్నా వాటిని మెర్జ్ చేసుకుంటూ ఉంటారు. సన్ ఈజ్ ఓన్లీ 1 స్టార్,
అవి కాకుండా వందల కొద్ది స్టార్స్ మిల్కీవేలో ఉంటాయి. అది ఎక్స్పాండ్ అయ్యే కొద్ది అటువంటి ఇటువంటి మెర్జ్ చేసుకుంటా పోతుంటాయి. అలా మెర్జ్ అయ్యే కొద్ది మిల్కీవే మారిపోతూ ఉంటుంది తన యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఏంటంటే ఒక ఏన్షియంట్ స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్ అంటే ఒకప్పుడు ఉంది, అది మిల్కీవేలో మెర్జ్ అయిపోవడం జరిగింది అనేసి ఒక సైంటిస్ట్, జర్మనీలో ఉన్న సైంటిస్ట్ కనుక్కున్నారు. అంటే ఈ మిల్కీవేలో ఇంతకుముందు కొన్ని స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్ ఉంది అని కనుక్కున్నారు వాళ్ళు. సో అది ఏంటి, ఆ స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్కి పెట్టిన పేర్లు ఏంటంటే శివ అండ్ శక్తి. ఈ ముందు ఒక స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని ఉన్నాయి. ఇవి ఇప్పుడు మిల్కీవేలో మెర్జ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు చూసే మిల్కీవేలో ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మెర్జ్ అయిపోయినాయి. చెప్పాక మిల్కీవే ఎక్స్పాండ్ అయ్యకుండా స్టార్స్ని మెర్జ్ చేసుకుంటా కలుపుకుంటా పోతూ ఉంటుంది. సో వాళ్ళ అంచనా ప్రకారం ఇంతకుముందు ఉండే శివ అండ్ శక్తి స్ట్రీమ్ ఆఫ్ స్టార్స్ ఇప్పుడు మిల్కీవేలో మెర్జ్ అయిపోయాయి. సో ఇది కనుక్కుంది ఎవరంటే, అది మీకు ఫస్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గియా స్పేస్ టెలిస్కోప్ యూస్ చేసుకొని కనుక్కోవడం జరిగింది. ఇట్ ఈస్ లెడ్ బై క్యాథీ మల్హాన్ ఆఫ్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనమీ ఇన్ జర్మనీ. సో జర్మనీకి సంబంధించిన మ్యాక్స్ ప్లాంక్టన్ ఇన్స్టిట్యూట్లో మన ఇండియన్ అర్థమైపోతుంది. క్యాథీ మల్హాన్ అంటే ఇండియన్ వాళ్ళే ఆమె కనుక్కుంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే శివ అండ్ శక్తి పెట్టడం జరిగింది. ఇంకా మీకు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇది జర్మనీ కాదా అనేసి, మన సాంస్క్రిట్ ఏదైతే ఉందో అది జర్మనీ నుంచి ఆరిజిన్ అయింది అనేది వన్ ఆఫ్ ద థియరీ యాక్చువల్లీ. సో అప్పట్లో వారు మన థియరీ ఉంటుంది, డిఫరెంట్ మైగ్రేషన్స్ అయిన ఒక థియరీ ఉంటుంది. యాక్చువల్లీ థియరీ పేరు గుర్తు రావట్లేదు. ఆరియన్ ఇన్వేషన్ సివిలైజేషన్ ఉందా, ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే జర్మనీ నుంచి వచ్చారనేసి సో వన్ ఆఫ్ ద బిలీఫ్ అది. సో మీరు అలా గుర్తుపెట్టుకుంటే అందుకే వాళ్ళు మన మీద నమ్మక పేరుతో సాంస్క్రిట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి శివ అండ్ శక్తి పెట్టారని మనం గుర్తుపెట్టుకుందాం. శివ అండ్ శక్తి. సో మనం గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ప్రైమరీ ఎనర్జీ మన హిందూయిజం ప్రకారం ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యిందంటే శివ అండ్ శక్తి దగ్గర నుంచే వస్తుంది మనకి. సో అందుకని వీళ్ళు పెట్టడం జరిగింది శివ శక్తి. సో ఇండియన్ నేమ్స్ పెట్టారు కాబట్టి ఇంపార్టెంట్, అంతకంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ టాపిక్ 8. సో డెబ్రీస్కి సంబంధించింది. స్పేస్ డెబ్రీస్ రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ డెబ్రీస్ని ఎలా కంట్రోల్ చేయాలనేసి ఒక అగ్రిమెంట్ కింద సో ఎవరెవరు అగ్రిమెంట్ చేసుకున్నారంటే ఇండియా అండ్ జపాన్ స్టార్టప్స్. సో మనకి ఈ డెబ్రీస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొని రావడం జరిగింది. ఇండియా అండ్ జపాన్ స్టార్టప్స్. సో జపాన్ వాళ్ళు ఎవరిదంటే ఆర్బిటాల్ లేజర్స్. సో కంపెనీ ఆర్బిటాల్ లేజర్స్. సో ఇండియన్ కంపెనీ వచ్చేసరికి ఇన్స్పెక్ట్ సిటీ. సో ఈ రెండు స్టార్టప్స్ ఒక అగ్రిమెంట్ ఫామ్ చేసుకున్నాయి. లేజర్ని వాడుకొని స్పేస్ డెబ్రిస్ తగ్గించాలి. సో ఎలాగంటే లేజర్స్తో బర్న్ చేసేయచ్చు, లేజర్స్తో స్పేస్ డెబ్రిస్ని బర్న్ చేయొచ్చు. లేకపోతే దాని యొక్క ఆర్బిట్ని మనం చేంజ్ చేస్తూ ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ ఉందంటే లేజర్ని యూస్ చేసుకొని ఆర్బిట్ని చేంజ్ చేయొచ్చు అంట. కొంచెం పుష్ చేసి మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి పుష్ చేసేస్తారు. పుష్ చేస్తే ఎర్త్ అట్మాస్ఫియర్లో బర్న్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా స్పేస్ని డెబ్రిస్ తగ్గించాలనేసి సో వాళ్ళు యూస్ చేసే టెక్నాలజీ ఏంటంటే లేజర్. మీరు గుర్తుపెట్టుకుంటే సో ఆబ్వియస్లీ లేజర్స్ కాబట్టి లేజర్ ఎప్పుడు ఉంటుంది, ఆర్బిట్లో లేజర్ యూస్ చేస్తారు. ఇన్స్పెక్ట్ సిటీ. సో డెబ్రిస్ అంటే చెత్త. ఎవరు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు చెత్త అనేది ఉండకూడదు. సో వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చడానికి చెత్త ఉండకూడదు అంటే డెబ్రిస్ని క్లీన్ చేయాలి. కాబట్టి ఇన్స్పెక్ట్ సిటీ గుర్తుపెట్టుకుంటే ఇన్స్పెక్షన్ వచ్చే టైంకి డెబ్రిస్ ఏది ఉండకూడదు అనేసి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఇది నెక్స్ట్ మీకు కొన్ని ఇనిషియేటివ్స్ ఇచ్చాను, డెబ్రిస్ సంబంధించిన ఇనిషియేటివ్స్. కొన్నిసార్లు స్టాటిక్ కూడా అడుగుతారనేసి అది మెన్షన్ చేయడం జరిగింది. సో జస్ట్ అవి చూసుకోవచ్చు. రిమూవ్ డెబ్రిస్ అనేది ఒక గ్లోబల్ ప్రోగ్రాము. దాన్ని తీసుకొచ్చింది ఎవరంటే రాసుకోండి, సరే యూనివర్సిటీ, యూకే. ఇప్పుడు మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎలా ఉంటుందో అట్లా ఒక యూనివర్సిటీ ఉంటుంది, సరే యూనివర్సిటీ అనేసి. వీళ్ళు ఈ రిమూవ్ డెబ్రిస్ అనే ఒక మిషన్ లాంచ్ చేశారు. ఇది కాకుండా లిగ్నోసాట్, మనం ముందు క్లాస్లో చూసాము. లిగ్నోసాట్కి సంబంధించింది ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఎవరు డెవలప్ చేశారంటే జపాన్ వాళ్ళు. సో తర్వాత 2 లాస్ మనకు అవసరం లేదు. ఇండియా చూడండి, అక్కడ ప్రాజెక్ట్ నేత్రా ఉంది. సో మనం అనుకున్నాము స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, స్పేస్లో ఎక్కడెక్కడ ఏ డెబ్రిస్ ఉంది, ఎక్కడెక్కడ ఏ రాకెట్ ముక్క ఉంది అని తెలుసుకోవడమే ప్రాజెక్ట్ నేత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైనా రాకెట్ ముక్క మన వైపు వస్తుంది అంటే మనం వెంటనే మన శాటిలైట్ యొక్క ఆర్బిట్ని చేంజ్ చేస్తాం కావాలంటే. సో అది
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డెబ్రిస్ ఫ్రీ. మన టార్గెట్ పెట్టుకున్న ఇయర్ ఏంటంటే 2030. మనం పెట్టుకున్న టార్గెట్ ఇయర్ ఏంటంటే 2030కి స్పేస్ డెబ్రిస్ లేకుండా చూసుకోవడం అనేది మన టార్గెట్. సో ఇది 2030. మనం ఇంతకుముందు క్లాస్లో చూసాము, వన్ ఆఫ్ ద శాటిలైట్స్ని మనము డిఆర్బిట్ చేసి ఎర్త్లో బర్న్ చేసాం. అది ఏంటి? పోయం 3.0. సో పోయం 3 మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. పోయం 3 మనం జీరో డెబ్రిస్ మిషన్ కింద పోయం 3.0 ఏదైతే ఎక్స్పోసాట్లో లాంచ్ చేశారో దాన్ని డిఆర్బిట్ చేసాం. సమ్వేర్ మార్చ్ 16 17 ఆ డేట్లో మళ్ళీ మనం తిరిగి తెచ్చేసుకుంటాం, అంటే బర్న్ చేస్తాం అట్మాస్ఫియర్లో జీరో డెబ్రిస్. ఇంకో శాటిలైట్ని కూడా తీసుకొస్తాం మనం, మెగాట్రాపిక్స్ని కూడా మనం కంప్లీట్గా తీసుకొచ్చేస్తాం అనమాట. సో ఇది మనం పెట్టుకున్న ఇయర్ ఏంటంటే 2030. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకే చాలు.